పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి వైసీపీ, టీడీపీ. పలు గ్రామాల్లో ప్రచారం హోరెత్తిపోతోంది. నల్లపురెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రోడ్ షో చేస్తున్నారు టీడీపీ నేతలు. నల్లగొండువారిపల్లిలో ప్రచారం హోరెత్తిస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ, టీడీపీ ఒకే రూట్లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 11 మంది గ్రామస్థాయి నేతల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు పోలింగ్ బూత్ల మార్పుపై ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. దీంతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి వైసీపీ, టీడీపీ. పలు గ్రామాల్లో ప్రచారం హోరెత్తిపోతోంది. నల్లపురెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రోడ్ షో చేస్తున్నారు టీడీపీ నేతలు. నల్లగొండవారిపల్లిలో ప్రచారం హోరెత్తిస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ, టీడీపీ ఒకే రూట్లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 11 మంది గ్రామస్థాయి నేతల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు పోలింగ్ బూతుల మార్పుపై ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. గత 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆ జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయా? ఆ జెడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? సొంత గడ్డపై విజయం కోసం వైసీపీ ఆరాటపడుతోంది. నాడు ఏకగ్రీవాలకు నిలయమైన ఆ జెడ్పీటీసీ స్థానం నేడెందుకు ఇంత తీవ్ర పోటీ నెలకొంది? నాటి కుప్పం ఘటనలే ఇందుకు కారణమా అన్న చర్చ అయితే జరుగుతోంది. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. పులివెందుల ఈ పేరు చెప్తే అందరికీ గుర్తుకొచ్చేది వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాం వరకు పులివెందుల్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు అన్నీ ఏకగ్రీవమే. 1995, 2001, 2006, 2021 ఇలా ఏ ఎన్నికలు చూసినా అక్కడ ఏకగ్రీవమే. అయితే 2016లో టీడీపీ సర్కార్ హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8,500 ఓట్లకు గాను 2,500 ఓట్ల మెజార్టీతో జెడ్పీటీసీగా గెలుపొందారు.